హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. చాలామంది అయితే అడుగుతున్న క్వశ్చన్, అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో ఫ్లాట్లు అయితే ఎవరికైతే వచ్చాయో అందులో వచ్చిన ఏదైతే ప్లేస్ ఉందో, అంటే ఇప్పుడు కొల్లూరు కావచ్చు, ఇలా మిగతా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ డిసెంబర్ 15 వరకు అయితే, అంటే దాదాపు ఇంకో 2 days ఉంది, మ్యాక్సిమం వీలంత మంది గృహప్రవేశం అయితే చేసుకోండి. అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే, దానికోసం ఈ వీడియో చేస్తున్నా, అంటే కొల్లూరు, రాంపల్లి, డీపోచంపల్లి ఇవి కాకుండా మిగతా ప్లేస్లో ఉండకపోయినా ఏం కాదా అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో ఇండ్లు అయితే వచ్చాయో, అంటే వర్క్ కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, అక్కడ మీరు అందరైతే వీలైనంత వరకు అయితే ఉండండి. లేకుంటే మాత్రం ఈ మీ ఇండ్లకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉండట్లేదో వారి డీటెయిల్స్ అయితే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కలెక్టర్ గారికి అయితే ఇస్తారు. కలెక్టర్ గారి నుంచి ఇలా పైకి అయితే వెళ్తున్నాయి. తర్వాత ఈ ఇండ్ల పట్టాలు కూడా రద్దు కావచ్చు. ఆల్రెడీ జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మెయిన్గా ఇంకోటి చూసుకున్నైతే, ఇప్పుడు కొన్ని ప్లేస్లలో ఈ నోటీసులు అనేది ఇవ్వలేదు. వాళ్ళు అడుగుతున్న దానికి వీడియో అయితే చేస్తున్నాను నేను. మీకు కూడా ఈరోజు కాకుండా రేపన్నా మీకైతే కంపల్సరీ నోటీస్ అయితే వేస్తారండి. 100% ఇది పేదవాళ్ళ కోసం నిర్మించి ఇచ్చారు కాబట్టి మీరు 100% మీరైతే అక్కడ ఉండాల్సిందే. మీరు ఒక 1 year 2 years ఉన్న తర్వాత ఉండకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడైతే 100% ఉండాల్సిందే. ఎందుకంటే మీరు ఉండకపోతే ఫస్ట్ మీ పక్క ఫ్లాట్ వాడే మీకు వచ్చి కంప్లైంట్ అనేది చేస్తాడు. ఎందుకంటే ఇకంతా ఇవాళ ఎట్లుందంటే మీ అందరికి తెలుసు, ఒక్కడు బతికితే ఓర్వలేని ఈ రోజుల్లో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి మెయిన్గా నేను చెప్తున్నానంటే, మీ ఫ్లాట్ మీరు దక్కించుకోవాలి. అలాగే మీరు నిరుపేదలు అయితే మాత్రం 100% మీరు ఆ ఇంట్లో ఉండాలి అనేది నా ఉద్దేశం. అలాగే మెయిన్ ఈ ఇష్యూస్ రావడానికి కారణం ఏంటంటే, చాలామంది ఈ ఇళ్ళలోకి పర్మిషన్ ఇచ్చినా కూడా ఉండట్లేదు. అయితే ఆ ఉండకపోవడం వల్ల మిగతా ఎవరైతే ఆ ఫ్లాట్లో వచ్చిన దగ్గర ఉంటారో వారికి మెయింటెనెన్స్ ప్రాబ్లం అవ్వడం, అలాగే ఖాళీగా ఉండడం, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఈ రాంపల్లి, కొల్లూరు, డీపోచంపల్లి, హైమద్గూడ ఇలా కొన్ని ప్లేసెస్లో ఈ కంపల్సరీ డిసెంబర్ 15 వరకు వాళ్ళు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. కంపల్సరీ మీరైతే వెళ్ళి గృహప్రవేశం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.